వెల్కమ్ టు తెలంగాణ సాఫ్ట్వేర్ ఫార్మర్. ఈ వీక్ మనం వీడియోలో వచ్చేసి నాటుకోళ్ళ పెంపకం మనం ఈ 6 మంత్స్లో ఏమేమి చేసాము, ఎన్ని తీసుకొచ్చాము, ఎన్ని అయ్యాయి, ఆ డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. ప్లస్ వాటికి వచ్చే రోగాలు ఏంటో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా ఫార్మింగ్ అంటే ఎప్పుడు ప్రాఫిటే కాదు, లాస్ కూడా మనకు తెలిసి ఉండాలి. ఏ విధమైన లాసెస్ వస్తాయి అని ఫస్టే వాటిని బేర్ చేయగలము అనుకుంటేనే ఇందులోకి రావాలి. సో మేము నాటుకోళ్ళు తీసుకొచ్చినప్పుడు స్టార్టింగ్ తీసుకొచ్చినవి 3 కోళ్ళు. మీకు ఎప్పుడు నేను వీడియోలో వాటి జరిగిన ఏ నెగిటివ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ మేము తీసుకొచ్చినవి 3 కోళ్ళు. ఆ 3 కోళ్ళు మేము ఇంటి ముందు ఏదైతే వరాండా ఉందో అందులో మూసిన రోజులు బాగుండే. అవి తీసుకురావడమే హెల్తీగా ఉండే. యాక్చువల్గా అవి ఇలా ఇళ్లలో పెరిగేవే, బయటకు వెళ్ళి తిరగడం వాటికి అలవాటైన కోళ్ళు అవి. సో అలాంటి వాటినే తీసుకెళ్ళాము మేము. తీసుకెళ్ళి 3టిని అక్కడ పెడితే అవి చాలా రోజుల వరకు బాగానే ఉన్నాయి. ఒకరోజు సరే ఈ వరండాలో మూస్తే మొత్తం పాడు చేస్తున్నాయి కదా అని చెప్పి అక్కడ ఏదైతే మనం బదల కోసం షెడ్ కట్టామో అందులో మూయడం వల్ల అది అడవి కాబట్టి పొలంలో పాము రావచ్చు, తేలు రావచ్చు. సో అలాంటి వాటి కోసమని ఓపెన్ ప్లేస్లో అలా వాటిని మూయడం నైట్ అంతా అయితే కరెక్ట్ కాదని మాకు అర్థమైంది. ఎందుకంటే ఆ రోజు అలా మూయడం వల్ల ఒక కోడి చనిపోయింది. మార్నింగ్ లేచేసరికి అది చనిపోయి ఉండే. సో అది చనిపోయిందని చెప్పి మళ్ళీ ఇంటి పక్కనే వాళ్ళు పెంచుకుంటూ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి ఇంకో కోడి తీసుకెళ్ళి అక్కడ ఫామ్లో పెట్టాము. సో 2 కోళ్ళు, ఒక కోడి పుంజును వదిలేసాము. తర్వాత బాగానే అవి 2 కోళ్ళు కూడా గుడ్లు పెట్టి తర్వాత ఒకళ్ళు 4 పిల్లలు, ఒకళ్ళు 5 పిల్లలు ఇలా ఇచ్చాయి. ఇచ్చిన తర్వాత అవన్నీ బాగున్నాయి, అవన్నీ హెల్తీగా గ్రో అవుతున్నాయి. ఆ పొలంలో వాటికి తిరగడం అలవాటు అయిపోయింది. ఫుల్గా తిని కొంచెం హెల్తీగా అయ్యి నిగనిగలాడుతూ ఉండే. సో ఇలానే నార్మల్గా ఒకరోజు వెళ్తూ ఉంటే మాకు దారిలో ఇలా నాటుకోళ్ళు అమ్మే షాప్స్ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర ఒక కోడిపుంజు కనిపించింది. అది వైట్ అండ్ బ్లాక్ కలర్లో ఉంటే నేనే ఇంట్రెస్ట్గా సరే ఇది చాలా బాగుంది చూడ్డానికి, దీన్ని తీసుకెళ్ళి వేస్తే నెక్స్ట్ వచ్చే పిల్లలు కూడా ఇవే కలర్లో వస్తాయి, ఇది కూడా బాగుంది అని చెప్పి ఒకటే కోడిపుంజు అయిపోయింది కదా అని చెప్పి తీసుకెళ్ళి యాక్చువల్గా దాన్ని వేసాము అక్కడ. అది మేము చేసిన మిస్టేక్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే అది అంత హెల్తీగా లేదు. ఫస్ట్ మనం మానిటర్ చేయాలి. ఏదైతే తీసుకుంటున్నామో అది ఎక్కడ పెరిగింది, అది ఎలాంటి వెదర్లో పెరగగలదు, అది హెల్తీగా ఉందా లేదా అన్నది ఫస్ట్ మానిటర్ చేసి మాత్రమే తీసుకోవాలి. ఫస్ట్ తీసుకున్నవన్నీ కూడా ఇలానే ఇంటి పక్కన వాళ్ళ దగ్గర పెరిగి అవి బయట తిరగడం అలవాటైన కోళ్ళు. అవి బాగానే ఉన్నాయి. ఇది మాకు తెలీదు. ఆ షాప్లో ఎవరో అమ్మేసి వెళ్ళారు వాళ్ళ దగ్గర నుంచి మేము కొనుక్కొని వచ్చాము. సో అది ఎలాంటి వెదర్లో ఉంటుందో మాకు తెలీదు. అది హెల్తీగా ఉందా అనేది ఫస్ట్ అబ్జర్వ్ చేయలేదు మేము. యాక్చువల్గా కోళ్ళకి యాక్చువల్గా ఏంటంటే గురక రోగం అన్నట్టు ఒకటి వస్తుంది. అది మోస్ట్లీ వింటర్ స్టార్ట్లోనే మేము చూసింది. ఇప్పుడు ఏదన్నా తింటే ఎలా అయితే వాటికి ఇరుక్కొని సౌండ్ బయటికి రాదో అలానే సౌండ్ చేస్తుండే అది. ప్లస్ అది మోషన్ పాస్ చేసినా కూడా గ్రీన్ కలర్లో ఉంటుండే. అది తీసుకెళ్ళిన 2 డేస్లోనే చనిపోయింది. యాక్చువల్గా మొహం అంతా ఇలా గ్రీన్గా నల్లగా అయిపోయి చనిపోయింది. అది మేము అనుకున్నాము అది వెదర్కి అలవాటు పడలేకపోయిందేమో అనుకున్నాం. కానీ అప్పటికి కూడా మాకు ఈ గురక రోగం గురించి తెలీదు. అదే దీనివల్లే చనిపోయిందా అని కూడా మాకు అర్థం కాలేదు. మేము భయపడి అలా సౌండ్ చేసిందేమో అది అని మేము అనుకున్నాము. యాక్చువల్గా దాన్ని తీసేసిన ఒక 2 డేస్ ఇంకా అది చనిపోయింది. దాన్ని తీసుకెళ్ళి పడేశారు. 2 డేస్ తర్వాత పొలంలో ఉన్న కోళ్ళన్నీ కూడా అలానే అయ్యాయి. ఇంకా అవి అలానే సౌండ్ చేస్తుండే, అలా మోషన్ కూడా గ్రీన్ కలర్లో పాస్ చేస్తుండే. ఇంకా లిటరల్గా నేనైతే ఫుల్గా ఏడ్చేశాను. ఎందుకంటే అన్ని రోజుల నుంచి కళ్ళ ముందు చూస్తున్న కోళ్ళు అవి. ఆ ఫస్ట్ తీసుకొచ్చింది పోయింది అంటే ఆ 2 డేస్లో మేబీ అది అన్హెల్దీ ఉందేమో తీసుకొచ్చి పోయింది అని ఇలా అనుకున్నాం. కానీ ఇవి మన కళ్ళ ముందు రోజు చూస్తూ వీటికి పేర్లు పెట్టుకున్నారు మా పిల్లలు. అలా ఉండేసరికి దాంతో ఒక ఎఫెక్షన్లా అనిపించింది. వాటికి అలా అయింది అనేసరికి కొంచెం టెన్షన్ తీసుకున్నాము.
యాక్చువల్గా గుల్కరోగం వస్తే మోస్ట్లీ కోళ్ళు ఏవి బ్రతకవంట. సో చాలా వరకు చనిపోతాయి అని మాత్రమే నేను విన్నాను. తర్వాత ఊళ్ళో ఇలానే తెలుసుకొని తెలిసిన ఒక వెటర్నరీ డాక్టర్ని అడిగి వాటికి కూడా యాంటీబయాటిక్ ఉంటుంది. సో ఆ యాంటీబయాటిక్ వేసాము. ప్లస్ ఈ గుల్కరోగం వచ్చినప్పుడు కోళ్ళకి కొంచెం ఫుడ్ తగ్గించాలి, ఎక్కువ క్వాంటిటీలో ఫుడ్ ఇవ్వకూడదు, ఎందుకంటే వాటి డైజెషన్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఆ టైంలో కొంచెం తక్కువ ఫుడ్ ఇవ్వాలి. ప్లస్ ఈ యాంటీబయాటిక్ అనేది పొద్దున సాయంత్రం ఇచ్చారు. వేటికైనా కొంచెం సివియర్గా ఉందో వాటికి ఇంజెక్షన్స్ కూడా వేయించాము. వేయించి ప్లస్ ఇంట్లో చిట్కాలాగా కొంచెం పెరుగులో కాకరకాయ ఆకుల రసము కలిపేసి కొంచెం అల్లం రసం వేసి వాటికి ఈ టానిక్తో పాటు ఒక టైంలో ఇది కూడా ఇచ్చాము. అలా ఒక 4 డేస్కి ఇవన్నీ కూడా కొంచెం నార్మల్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఒక 10 డేస్కి గుడ్ టు సెట్ టు గో అన్నట్టు అన్నీ రెడీ అయిపోయాయి. ఇంకా నా హ్యాపీనెస్కి హద్దులు లేవు. అప్పుడు ఏవైతే పోతాయి అని ఇంకా ఆల్మోస్ట్ అన్నీ పోయాయి, ఇంకేవి మనకు మిగిలవు అనుకున్నాము, కానీ అన్నీ బతికాయి. కానీ ఒక కోడి పిల్ల మాత్రం చనిపోయింది ఆ టైంలో. ఇంకంతే, ఫస్ట్ పోయిన ఒక కోడి, తీసుకొచ్చిన తర్వాత పోయిన ఒక కోడి, తర్వాత ఆ కోడి పిల్ల. దీని తర్వాత వీటికి ఇప్పటి వరకు ఏ రోగాలు రాలేదు. మళ్ళీ ఒకసారి గుడ్లు పెట్టాయి, మళ్ళీ ఒకసారి కూర్చొని ఒకటైతే ఒకేసారి డజన్ పిల్లల్ని తీసింది. అది ఆ డజన్ పిల్లల్ని తీసుకొని టిక్ 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 అని ఆ ఫామ్లో తిరుగుతూ ఉంటే చూడ్డానికే చాలా బాగుంది అసలు. ఇంకొక కోడి మేము వెళ్ళిన తర్వాత అది గుడ్లు పెడితే దాన్ని కూర్చోబెట్టారు, కానీ వెళ్ళిన తర్వాత కరెక్ట్ అది 21 డేస్ అవుతాయి. 21 డేస్ తర్వాత పిల్లల్ని తీస్తుంది. మేము ప్రతిరోజు చూడడమే తీసిందా అని. దాన్ని ఏం చేశారు వీళ్ళు, దాని లోపల ఒక 2 బాతుగుడ్లు, ఒక 4 నల్లగా ఉంటాయి కదా కడక్నాథ్ కోడిగుడ్లు వేశారు అందులో. అది ఎలా చేస్తుందా, బాతుగుడ్లు కూడా వస్తాయా అని వెయిట్ చేసాము, కానీ చేయలేదు అది. దానికి బయట నుంచి తీసుకొచ్చిన గుడ్లేవో కూడా అర్థమయ్యాయి అనుకుంటా, అవి పగలగొట్టి తాగేసింది. ఒక్క కడక్నాథ్ పిల్లని మాత్రం చేసింది అది. మిగిలినవన్నీ దాని పిల్లలు. 6 దానివి, ఒక కడక్నాథ్, 7. ఇప్పుడు 7, 12 తీసుకొచ్చిన ఫస్ట్ 3 కోళ్ళు. మధ్యలో ఒక గిరిరాజా కోడి అని యాక్చువల్గా ఒకటి ఉంటుందంట, అది మాకు కూడా తెలియకుండే. వీళ్ళు ఫామ్లో తీసుకొచ్చే వరకు చాలా చిన్న పిల్లని తీసుకొచ్చేవాళ్ళు, కానీ అవి చాలా చిన్నగా ఉన్నప్పుడే చాలా బాయిలర్ కోడి పెరిగినట్టు చాలా వెయిట్ గెయిన్ అయిపోతాయి. వీటంత ఏజ్ కూడా లేదంట దాన్ని, కానీ వీటికన్నా పెద్దగా కనిపిస్తుంది అది. అందులో ఒక కోడిని మాత్రం తీసుకొచ్చారు, అదొక కోడి అనుకోవాలి. 3 + 4 ఫస్ట్ పెట్టిన కోడివి, 4 + 5 9, తర్వాత ఇప్పుడు 12, 7 మొత్తం కలుపుకొని 3 తీసుకొస్తే కోళ్ళు 32 కోళ్ళు అయ్యాయి. ఈ 32 కోళ్ళలో చాలా వరకు ఆల్మోస్ట్ పెద్దగా అయ్యాయి. ఆ 12, 7 తప్పితే మిగిలినవన్నీ పెద్దగా ఉన్నాయి. ఆ 7 కరెక్ట్గా అవి పుట్టిన ఆ రోజే మేము వెళ్ళాం కాబట్టి చాలా చిన్న చిన్నగా భలే క్యూట్గా ఉన్నాయి అసలు. అవి కలర్స్ కూడా బాగున్నాయి, అన్ని వైట్ కలర్లో. ఒకటి మాత్రం అందులో ఆ గ్యాంగ్లో బ్లాక్ కలర్ది. సో ఇది ఎవరైనా కోళ్ళని ఫార్మింగ్ చేయాలి, పోల్ట్రీ పెట్టాలి అనుకుంటే ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి మనకి. మెయిన్గా దానికి వచ్చే రోగం ఏమి ఉండదు, ఇది ఒక్కటే ఉంటుంది. ప్లస్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, వింటర్లో ఎప్పుడైనా కోడిని మనం కూర్చోబెడితే దానికి పెయిన్ వస్తుందంట, దానివల్ల దూర బాగా వస్తుంది. సో అందుకని ఏం చేశారు వీళ్ళు ఈసారి, ఆ బుట్టని షెడ్కి కట్టేసి పైన ఇలా ఏలాడదీసి దానికి గ్రీన్ నెట్ ఒకటి పెట్టేసి చుట్టూ అలా కోడిగుడ్లను పెట్టి కూర్చోబెట్టారు. ఎందుకంటే వింటర్లో దానికి పెయిన్ బాగా పడుతుందంట, దానివల్ల మనం ఎఫెక్ట్ అవుతాం కాబట్టి షెడ్లో పెట్టారు. పైన కట్టేయడం వల్ల నో ఇష్యూస్, బాగానే ఉంది అది కూడా.
ఇంకా ఎవరికైనా ఈ నాటకుల గురించి చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుంటే ప్లీజ్ షేర్. Please like and subscribe to our channel.